వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము గార్డెన్ పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకుంటే గార్డెన్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇక్కడ ఒక్కొక్క చూడండి ట్రీ, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇది ప్లాంట్ పాండ్ లాగా ఉందండి. చూడండి ఇదంతా బార్డర్ లాగా, లోపలంతా బార్డర్ లాగా ఎంత బాగుందో. మొదలు ఫౌంటైన్ లాగా ఆ చెట్టు చూడండి ఎంత క్యూట్గా ఉంది. ఇదంతా చేయడానికి ఒక 1 months పట్టుంటుంది, ఎందుకంటే ఈ ప్లాంట్స్ గ్రోవడానికి 1 months పడుతుంది. ఇంత పెరగడానికి ఒక 1 month, ఇంత పెరగడానికి 1 month అవుతాయి. ఇదంతా పెరగడానికి ఒక 3 to 3 months పడుతుంది. కట్ చేయడం ఒక 1 dayలో కట్ చేసేచ్చు. అదంతా కట్ చేయడం ఒక కొంచెం కట్ చేయవచ్చు. సో ఇక్కడంతా ఒక్కొక్క పీస్ ఆఫ్ ఆర్ట్ అన్నమాట. చూడండి ఇదంతా రౌండ్గా కట్ చేశారు. సో మీకు ఒకటి చూపించాలి. సో బ్యూటిఫుల్, మీరు చూస్తే తట్టుకోలేరు అన్నట్టు బ్యూటిఫుల్గా ఉంది. రండి వెళ్దాం. ఇక్కడ చాలా పొదలుగా ఉంది, భయం వేస్తుంది వెళ్దానికి అసలు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ రౌండ్గా షేప్ చేశారు. అండ్ వెనకాల చూడండి, వెనకాల చూస్తే అక్కడ చూడండి ఆంజనేయ స్వామి. అక్కడ మనకి ఇవి పెట్టడం వల్ల చూడండి, ఇవి పెట్టడం వల్ల మనకి ఇవన్నీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి, ఏం లేదు. సో ఇక్కడ నాకైతే ప్రస్తుతానికి ప్లేస్ తెలియదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను, అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. తెలియకపోతే ఐ డోంట్ నో అని కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో మీరు అనుకుంటున్నారు కదా మా తమ్ముడి బదులు నేను ఎందుకు వచ్చానండి. ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి నేనైతే వచ్చాను. మా తమ్ముడికి కొంచెం ఇంట్రెస్ట్ లేదంట, కానీ వీడియో తీసేది మాత్రం చూడండి ఎవరు అతనే, మీదంతా కారణం అతనే. ఇతనే ఎంత చూస్తున్నారు. రండి చూద్దాం ఫ్లవర్, ఆ ఫ్లవర్ ఏందో. అంతకుముందు ఈవినింగ్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంటర్వ్యూ చేయాలి. మేడం మీకు ఈ గార్డెన్లో కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది? రిలాక్సింగ్గా ఉంది, ఇంకా హ్యాపీగా, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. మీకు ఇక్కడే ఉండాలనిపించేస్తుందా? అంటే ఇక్కడే ఉండి 2-3 hours స్పెండ్ చేయాలనుందా? సో ఇది చూడండి ఎంత బాగా రివ్యూస్ ఇచ్చారో. ఇది ఇక్కడ ఉందో అందరూ అడిగాను, అందరూ సేమ్ అని చెప్పారు. సో ఆ ఫ్లవర్ ఎందుకు కాదు, ఇదే చూడండి. ఇది స్పంజ్లా మెత్తగా ఉంది, ఇంకా పైన ఊళ్ళలాగా ఉంది. నాకు వెచ్చగా పట్టుకుంటే వెచ్చగా ఉంది అట్లుంది. ఈ ఫ్లవర్ ఏమో నాకు అంత ఐడియా లేదు. ఆ ఫ్లవర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పిన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో చూసారు కదా, మనం దీని చుట్టూ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఇట్లా రౌండ్గా ఎంత బాగుందో. చూడండి ఎంతగా అవి మన ప్లాంట్స్ మధ్యలో ఒకలాంటి ఉంటాయండి పురుగులు, అవి సౌండ్ చేస్తే మనకి ఇయర్స్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదండి, ఇది ఇట్లా ఉందన్నమాట ఇటు సైడ్ నుంచి. మనము అటు సైడ్ నుంచి చూసాం, కానీ ఇటు సైడ్ అయితే వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ నైస్. ఓకే, ఈ లోపలికి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే మనం చూడలేదు ఈ లోపలికి వెళ్ళి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి బేబీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఈ ఫ్లవర్ చూడండి, ఒక్క రెండు వచ్చాయి. కొంతమంది కోసుకొని వెళ్తూ ఉంటారు, కానీ ఇక్కడ కోయడానికి మన ప్లాంట్స్ ఇక్కడ కోయడానికి పర్మిషన్ అయితే అస్సలు లేదు. ఇక్కడ కోస్తే మన దగ్గర నుంచి ఫైన్ తీసుకుంటారు. ఒక 500 to 500 తీసుకుంటారు అన్నమాట. నాకైతే దీంట్లో ఉన్న ఆరెంజ్ ఫ్లవర్స్ చూద్దాం. రండి, ఆరెంజ్ ఫ్లవర్స్ ఇది ఆల్రెడీ చూపించేసాను అనుకోండి, కానీ దాంట్లో ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే మనం అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. చూడండి ఒక్కొక్కటి ఎంత పీస్ ఆఫ్ ఆర్ట్. ఈ ఫ్లవర్స్ ఎందుకు తెలుసుంటే పిన్ కామెంట్ చెప్పండి. రండి చూద్దాం. ఇక్కడ చాలామంది కపుల్స్, చిల్డ్రన్ చాలామంది వచ్చినారు. అసలు మీకు ఈ ప్లేస్ తెలిసి ఉంటే పిన్ కామెంట్లో షేర్ చేయండి. సో
ఈ వీడియోకి ఇంతే. బాయ్ గైస్, విష్ యూ ఆల్.